మా నివేశన స్థలాలను మా షాపులను కాపాడాలని అంటూ బాపట్ల జిల్లా సూర్యలంక ప్రాంతంలోని మత్స్యకార మహిళలు కలెక్టర్ను ఆశ్రయించారు. సూర్యలంక సమత్తెర ప్రాంతంలో జీవనోపాధి సాగిస్తూ కొంతమంది మహిళలు షాపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇటీవల పంచాయతీ వార్డు ఆ షాపులను ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. మా షాపులు తీసివేస్తే మాకు జీవనోపాధి లేదు అంటూ వారు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. మాది బాపట్ల జిల్లా. మేము 40 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నాం సార్. చేపల వ్యాపారాలు చేసుకుంటా, ఐస్ క్రీమ్ బళ్ళు పెట్టుకుంటా, తోపుడు బళ్ళు, పానీపూరి బళ్ళు పెట్టుకుంటా మేము అక్కడే ఉంటున్నాం సార్. ఇప్పుడు వచ్చేసి పంచాయతీ వాళ్ళు వచ్చేసి నోటీసులు ఇచ్చారు మాకు. వచ్చే నెల 5వ తారీఖుల్లో ఇల్లు తీసేయకపోతే నిర్దాక్షిణంగా దోసేస్తామంటున్నారు. కట్టుబాటలతో బయటకు వెళ్ళిపోమంటున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళి మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. అందుకని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తాం. అన్ని కట్టించుకున్నారు సార్. అన్ని కట్టించుకుని ఇప్పుడు నిర్దాక్షిణంగా దోసేస్తామంటున్నారు. కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోమంటున్నారు సార్ మమ్మల్ని. అన్ని ఉండి కరెంటు బిల్లు కాగితాలు ఉండి, ఇంటి పన్ను ఉంది, అన్ని ఉండి మా దగ్గర. మా పంచాయతీ ఇప్పుడు పంచాయతీ అంటే ఇప్పుడు కోట్లు లక్షలు పాడుతున్నారు సార్ అన్నారు. నోటీసులు ఇచ్చేవాళ్ళకి నిర్దాక్షిణ్యంగా దోసేస్తామన్నారు. 5వ తారీఖులో తీసేయబోతే తలాలు కానీ సారీ కాదు, కొలి కాదు, కొలి కాదు మా పంచాయతీ. అది కొంచెం సోడ్లో కొద్ది కట్టుకున్నాం. అవి ఇప్పుడు వచ్చేసి దోసేయమని చెప్పి మాట్లాడుతున్నారు సార్. మాది బాపట్ల జిల్లా. మేము 40 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నాం సార్. చేపల వ్యాపారాలు చేసుకుంటా, ఐస్ క్రీమ్ బళ్ళు పెట్టుకుంటా, తోపుడు బళ్ళు, పానీపూరి బళ్ళు పెట్టుకుంటా మేము అక్కడే ఉంటున్నాం సార్. ఇప్పుడు వచ్చేసి పంచాయతీ వాళ్ళు వచ్చేసి నోటీసులు ఇచ్చారు మాకు. వచ్చే నెల 5వ తారీఖుల్లో ఇల్లు తీసేయకపోతే నిర్దాక్షిణంగా దోసేస్తామంటున్నారు. కట్టుబాటలతో బయటకు వెళ్ళిపోమంటున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళి మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. బాపట్ల జిల్లా తమ వద్దకు వచ్చిన సమస్యలను త్వరితగతిన